ఐ లవ్ నెల్లూరు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది, స్వచ్ఛ నెల్లూరు అని మాటల్లో మోగించే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది. కానీ ఆ మాటలు కేవలం మాటలుగానే మిగిలిపోతున్నాయా? ఓవైపు కాలువల నిర్మాణం చేపడుతూ ఎక్కడ కూడా సిల్ట్ ఆగకుండా ముందుకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతుంటే కొంతమంది నిర్లక్ష్యం. ఇక్కడ మనం మెయిన్గా రామలింగాపురం జంక్షన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కాలువ చూడొచ్చు. కాలువ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి జూమ్ చేయండి. చూసారంటే టోటల్గా బయోమెడికల్ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ సమీపంలో ఉండేటువంటి మెడికల్ షాప్స్ వాళ్ళు ఈ బయోమెడికల్ వేస్టేజ్ని సపరేట్ చేసి లేదంటే సిబ్బందికి అంటే డస్ట్బిన్స్లో వేసి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కాలువలో వేసేస్తున్నారు. ఈ కాలువలో ఈ విధంగా వేయడం వల్ల ముందుకు సిల్ట్ కదిలేటువంటి అవకాశం ఉంటుందా? ఒక్కసారి ఆలోచించాలి. ఈ విధంగా తీసుకొచ్చి మెడికల్ షాపుల్లోంచి చెత్త ఓవైపు నిర్లక్ష్యంగా ప్లాస్టిక్ కవర్లు కావచ్చు, కూల్ డ్రింక్ బాటిల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ వేసేస్తూ ఉంటే మరోవైపు బయోమెడికల్ వేస్టేజ్ని తీసుకొచ్చి దీంట్లో వేస్తే ఇక్కడి నుంచి నీళ్లు ఏ విధంగా ముందుకు కదులుతాయి? ఇటువంటి వ్యక్తుల నిర్లక్ష్యం కారణంగా ఈ విధమైనటువంటి పరిస్థితి దాపురించింది. ఇలా ఉంటే ఇంకా దోమలు లేకుండా ఎలా ఉంటుంది? ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, దీనివల్ల ఇతరులకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అనేది ఆలోచించి నడుచుకోవాలి. అలా కాకుండా ఇలా తీసుకొచ్చి కాలువల్లో వేసేస్తే ఈ విధంగా క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారి ఆలోచించాలి. ఇంత తీవ్రమైన సమస్యను సాస్ టీవీ టీం నెల్లూరు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళింది. ఇవన్నీ కాలువలకంతా కూడా ఇదే సార్. ఇలా ఏసీఎల్ పక్కన వీళ్ళంతా ఏంటంటే బయోమెడికల్ వేస్టేజ్ అంతా కూడా తీసుకొని వచ్చి రోజుగా వేసేస్తుంది. అంటే బ్రో యాక్చువల్గా మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు చేతికిస్తే సరిపోతుంది. అవును సార్. వాడు అప్పుడు ఇవ్వడు. వాడు వెళ్ళిన తర్వాత పక్కా ఇవన్నీ మెడికల్ షాప్ నుంచి వచ్చేవి మీద యాక్షన్ కూడా తీసుకుని నాకు కొంచెం విజువల్స్ షేర్ చేయండి. కాలువల్లో పేరుకుపోయిన ఈ వ్యర్థాల పరిస్థితిని వివరంగా చూపించింది. ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఎలా పెరుగుతోందో స్పష్టంగా తెలియజేసింది. బయోమెడికల్ వేస్టేజ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కాలువలో వేయడం వల్ల సిల్ట్ ముందుకు కదలకపోవడం అనేది జరుగుతుంది. దీంతో ఈ విషయాన్ని మనం మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చాం. వారితో మాట్లాడదాం. నందన్ గారు మనతో ఉన్నారు. సార్, చూశారు కదా వీడియోస్ మీరు. సో దీని మీద మీరు ఏమంటారు? అంటే ఈ నిర్లక్ష్యాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అందరికీ నమస్కారం అండి. నెల్లూరు నగరంలో పారిశుద్ధ్య పర్యవేక్షణ భాగంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ముఖ్యంగా కాలువల్లో పొడిగితేత కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నాం. అదేవిధంగా కాలువల్లో శాశ్వత నిర్మాణాలు ఉంటే వాటిని తొలగించి, ఆక్రమణలు తొలగించి శాశ్వతంగా రిటర్నింగ్ వాల్స్తో పాటు కవర్ స్లాబ్స్ వేస్తున్నాం. ఇటువంటి తరుణంలో కొంతమంది స్వార్థపరులు వారి స్వలాభం కోసం, వారి స్వార్థంతో ఈ కాలువల్లో వారి షాపుల్లో కావచ్చు లేదా వారి ఇళ్లలో మిగిలినటువంటి వ్యర్థాలను ఆ కాలువలో వేయడం వలన అవి అపరిశుభ్రంగా మారుతూ ఉన్నాయి. సిల్ట్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంది. అయితే కార్పొరేషన్ సిబ్బంది ప్రతిరోజు మార్నింగ్, ప్రతిరోజు ఈవినింగ్, కమర్షియల్ ఏరియాలో అయితే 3 times a డే డోర్ టు డోరు వేస్ట్ కలెక్ట్ చేస్తున్నారు. అయితే కమర్షియల్ షాప్స్లో ఉన్నటువంటి వారు ఈ డోర్ టు డోర్ కలెక్షన్కి వచ్చినప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి వేస్ట్ని ఇవ్వాలి. అలా ఇవ్వకుండా వారు దాన్ని తీసుకెళ్ళి పక్కన ఉన్నటువంటి స్టామ్ వాటర్ డ్రైన్స్లో వేయడం వల్ల లేదా ఇరిగేషన్ కెనాల్స్ వేయడం వల్ల అవన్నీ కూడా పూర్తిగా సిల్ట్ ఫామ్ అవుతున్నాయి. దయచేసి అటువంటి పనులు చేయవద్దు. అటువంటి పనులు చేసిన వారిని గమనించి వారిపైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో మొత్తానికి ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించేది లేదు. అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు కమిషనర్ గారు.